బ్యూటీ బ్యూటీ అని కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం సెప్టెంబర్ 19న థియేటర్స్ రిలీజ్ అయింది. నాకు ఈ టైటిల్ కానీ ఈ పేరు మీద ఒక సినిమా ఉందని కానీ తెలీదు. ఒక 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 స్పీచ్, ఒక వీడియో వైరల్ అయింది మన రాజాసాబ్ డైరెక్టర్ మారుతిది. ఆ వైరల్ వీడియో చూస్తే అది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఈ బ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాడు అతను. ఈ బ్యూటీ సినిమాకు వెనకాల ఉన్నది మారుతి అనమాట. సో అలా తెలిసింది ఈ సినిమా గురించి. ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే మనకు సీనియర్ నరేష్ కనపడ్డాడు. ప్లస్ మన తొలి ప్రేమలో మన పవన్ కళ్యాణ్ సిస్టర్గా చేసిన వాసుకి, వాళ్ళిద్దరి జంటగా. హీరోయిన్ ఎవరో కొత్త అమ్మాయి, ఇంకొక హీరోగా అంకిత్ కొయ్య అని ఆ సినిమాలో ఉంటాడు. కొన్ని సినిమాలు చేశాడు అతను కూడా. సో ట్రైలర్ అయితే కొద్దిగా థ్రిల్లర్ లాగా అనిపించింది. సరే చూద్దామని సినిమా చూస్తే మొదటి ఓపెనింగ్ సీన్లోనే మనకు కట్టిపడేది, ఇంట్రెస్ట్ కలగజేసే డైరెక్టరు. రీసెంట్గా మనం కోర్టు సినిమా చూసాం కదా, అలా అనిపించింది ఓపెనింగ్ సీన్ చూస్తే. ఇక ఆ తర్వాత మనకు ఏం జరిగింది అనేది సినిమా చూపించారు. మనకు మెయిన్ సినిమా అంతా వైజాగ్లో జరిగినట్టు చూపించారు. వైజాగ్లో మనకు నరేష్, వాసుకి అండ్ హీరోయిన్, ఆ ఫ్యామిలీ, ఆ సెటప్ అంతా చూపించారు. హీరోయిన్ అమ్మాయి కొత్త అమ్మాయి అయినా చలాకీగా చేసింది. అమ్మాయికి డబ్బింగ్ ఎవరు చెప్పారు కానీ భలే క్యూట్గా ఉంది వాయిస్. అమ్మాయి కూడా బాగుంది, క్యూట్గా ఉంది. ఇంటర్ చదువుతున్న అమ్మాయి అనుకోవాలి. ఇంటరో స్కూల్లో మరి తెలీదు. అలా చూపించారు వైజాగ్లో నీట్గా. అక్కడ మనకి హీరో పరిచయము, హీరోయిన్ మధ్యన లవ్ ట్రాక్, ఇవన్నీ సింపుల్గా క్యూట్గా వెళ్ళిపోయింది. హీరోయిన్కి ఒకటి కావాలి పుట్టినరోజుకి. అలా తండ్రి మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బుకి కష్టమే, ప్రతి చిన్నదానికి పిల్లలకి పెద్దదానికి కష్టమే, ఇవన్నీ న్యాచురల్గా వెళ్ళిపోయాయి ఒక అరగంట పాటు. ఆ తర్వాత సినిమా ఇంకో టర్న్ తీసుకొనింది. రీసెంట్గా మనం బేబీ సినిమా చూసాం కదా, ఆ టైప్లో వెళ్ళింది సినిమా. హీరోయిన్ పిచ్చితనం వల్లనో మరి అమాయకత్వమో మరి అలా చూస్తున్న మనకు కూడా టెన్షన్ అనమాట. ఏంటి పిచ్చి పిల్ల ఎలా చేస్తుంది అనేసి. ఒక సైడ్ ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే, ఒక సైడ్ ఈ అమ్మాయి ఏంటి ఇలా చేస్తుంది అనే ఫీలింగ్ అయితే కలగజేశాడు డైరెక్టర్. ఇక అక్కడి నుంచి అంత న్యాచురల్గా వెళ్ళింది. అక్కడ కొద్దిగా సీన్లు ఇలాంటి సీన్లు కొంచెము శృతి మించితే గలీజ్గా అబ్బెట్టుగా అనిపిస్తాయి. కానీ ఆ కథకు అది అవసరము. ఆ సీన్లు ఆ హీరోయిన్ల మధ్యన ఇంటిమేట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, లిప్ కిస్లు, లేకపోతే హగ్గులు, ఇలా ఒంటరిగా కలవడాలు, ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా ఫ్యామిలీతో చూడడం ఇబ్బందే, కానీ కథకు అవసరం అది. ఇలాంటి సీన్లు బాగా పెట్టుకున్నారు. ఇంకా అవి కొద్దిగా చెప్పకూడదు కానీ అవి చూడాల్సిందే సినిమాలో. అలా ఇవన్నీ జరుగుతుండేవి న్యాచురల్గా ప్రతి ఇంట్లో. అమ్మాయిలు ఉన్న ఇంట్లో లేదా అబ్బాయిలు ఉన్న ఇంట్లో ఇవన్నీ కామన్, ఆ ఏజ్ అలాంటిది. సో అవంతా బాగా తీసుకొచ్చాడు ఫస్ట్ హాఫ్లో. ఎక్కడ మనకు లాజిక్ మిస్ అవ్వకుండా న్యాచురల్గా చాలా న్యాచురల్గా వెళ్ళింది సినిమా ఫస్ట్ హాఫ్ అయితే. ఇక ఫస్ట్ హాఫ్ చూసేసరికి ఓకే, ఇది కానీ టెన్షన్గా చూసాను నేనైతే. అబ్బాయి ఏమవుతుంది అనేసి. అయ్యో పాపం అనిపిస్తుంది ఒక సైడు. అయ్యో మనకు అలా కలగజేసాడు డైరెక్టర్. ఆ సీన్ అలా రాసుకున్నాడు. మంచిగా వెళ్ళింది ఫస్ట్ హాఫ్ అయితే. 1:10 ఉంది ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ మొత్తం హైదరాబాద్లో. ఫస్ట్ హాఫ్ అంతా వైజాగ్లో జరుగుతుంది, సెకండ్ హాఫ్ అంతా వైజాగ్ ప్రజెంట్ టైంలో జరుగుతున్నట్టు చూపించారు సినిమాను. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ మనం పేపర్లలో, న్యూస్ ఛానల్స్ ఏదో ఒకటి వింటూనే ఉంటాం. మన చుట్టుపక్కల కూడా జరుగుతూ ఉంటాయి. అంతే, మనం నోటీస్ చేయమంతే. ఇక సెకండ్ హాఫ్ మొత్తం హైదరాబాద్లో. ఇక్కడ మనకు ఇంకా కోఇన్సిడెంట్స్లు ఎక్కువ అయిపోయాయి. ఫస్ట్ హాఫ్లో కోఇన్సిడెంట్స్లు ఎన్ని ఉన్నా కానీ అది సరేలే అనుకున్నాను, కానీ బాగా టెన్షన్ బిల్డ్ చేసింది. సెకండ్ హాఫ్లో మరీ కోఇన్సిడెంట్స్లు ఎక్కువ అయిపోతున్నాయంటబ్బా, మరీ సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటున్నారు డైరెక్టర్ అనిపించింది. కానీ అవి కూడా బాగున్నాయి. ఆ పోలీస్ స్టేషన్ సీన్లో ఆ పోలీసులతో మన మురళీధర్ గౌడ్ అతను చేసాడు క్యారెక్టర్, ఇంకొక ప్రసన్న బెహ్రా అతని క్యారెక్టర్ ఉంది. ఇలా ఒక అరగంట పాటు ఇక ఒక తండ్రి పడే తపన ట్రైలర్లు ఏదో చూపించారో మనకు కూతురు కోసము, అలా తీసుకెళ్ళి 2 గంటల సినిమా తర్వాత ఒక ట్విస్ట్ పెట్టారు. ఇక అదైతే ఇంకా మతిపోయింది నాకు ఆ ట్విస్ట్కి. అబ్బో, అదేదో ఒక సినిమా వచ్చింది ఒకటి, అప్పుడు హెబ్బా పటేల్ మొదటి సినిమా. ఆ రేంజ్లో అనిపించింది నాకు ఆ ట్విస్ట్. అయ్యి బాబు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నాయన. ఇంకా సినిమా ఇంకా 20 నిమిషాలు ఉంది, 2 గంటల 20 నిమిషాల సినిమా. ఆ 2 గంటల నుంచి ఆ 20 నిమిషాలు అయితే ఎంత టెన్షన్ పెట్టాడంటే డైరెక్టరు. మనం కోరుకుంటూ ఉంటుంటాం అసలు ఏం జరగకూడదు, ఏం కాకూడదు అనేసి. అంత టెన్షన్ బిల్డప్ చేశాడబ్బా. నేను అనుకోలేదు ఇంత బాగా తీస్తారనేసి. కొద్దిగా కథకు అవసరం ఆ సీన్లు, కానీ ఆ సీన్ల వల్ల మనం ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది. కానీ యాక్చువల్గా అయితే ఇది ఒక తండ్రి కూతుళ్ళు కలిసి చూడాల్సిన సినిమా, కానీ కలిసి చూడలేని పరిస్థితి ఆ సినిమాను. సో తండ్రులు సపరేట్గా చూడాల్సిందే, తల్లులు సపరేట్గా చూడాల్సిందే. పిల్లలు ఎస్పెషల్ అమ్మాయిలు ఖచ్చితంగా చూడాలి ఈ సినిమాను. ఎస్పెషల్లీ ఇంటర్, కాలేజు ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళైతే, అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి. కనువిప్పు లాంటి సినిమా ఇది. సో ఈ సినిమా చూసి కొంచెం జాగ్రత్త పడితే అమ్మాయిలు,
ఆ సినిమా తీసిన వాళ్ళకు చూసినందుకు మనకు ఒక అర్థం ఉంటుంది. సో బ్యూటీ అని పెట్టారు టైటిల్. ఇంకొంచెం ఏదన్నా టైటిల్ పెట్టిండాల్సింది, అంటే బేబీకి దగ్గరగా ఉంటుందని బ్యూటీ అని పెట్టారా, లేకపోతే కథకు తగ్గట్టుగా కూడా అనుకోవచ్చు బ్యూటీ అనేది. బట్ అంత జస్టిఫికేషన్ జరగలేదు. కానీ బ్యూటీ ఇంకొంచెం ఈ టైటిల్ అట్రాక్టివ్గా ఉంది. కానీ కథకు తగ్గ టైటిల్ పెట్టింటే చాలా బాగా రీచ్ అయ్యిండేదేమో సినిమా. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారో తెలియదు, కానీ బట్ చూస్తే మాత్రం బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమాలు రావాలి. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. కుదిరితే ఖచ్చితంగా థియేటర్లో చూడండి. బట్ ఒకటే ప్రాబ్లము, ఇంటిల్లిపాది కూర్చొని చూడడానికి కొంచెం ఇబ్బందే. సో అమ్మాయిలు సపరేట్గా చూడండి, అబ్బాయిలు సపరేట్గా చూడండి, ఫ్యామిలీతో కలిపి చూడడానికి కొద్దిగా ఇబ్బంది. రేపొద్దున ఓటీటీలో వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఈ సినిమాను. థియేటర్ చూడకపోతే ఓటీటీలో చూసినప్పుడు కూడా ఫ్యామిలీతో కూర్చొని చూడొద్దు, ఇండివిజువల్గా చూడండి ఈ సినిమాని, బ్యూటీని. ఇంకా కొన్ని లాజిక్లు మిస్ అయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో అమ్మాయికి అంటే ఒక లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్కి ఏజ్ మనకు తెలుసు కదా. మరి సెకండ్ హాఫ్లో దాన్నే క్వశ్చన్ చేసేలాగా ఉంది కొన్ని సీన్లు. అలా అవన్నీ పక్కన పెట్టేయాలి. ఇంక సినిమా అన్నాక సినిమాలాగా చూడాలి. ఈ సినిమాలో వాళ్ళు చెప్పదలుచుకునేది ఏంటంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోవద్దు. ఇంకా ఈ సినిమా చూస్తే అసలు మగవాళ్ళని ఎవరు నమ్మరేమో, అలా ఉంది. అబ్బాయిలు అంటేనే ఇంకా నమ్మకూడదు అన్నట్టు తీశారు. మంచిదే ఆ రకంగా, ఎందుకంటే బయట అలా జరుగుతున్నాయి. సో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి, అమ్మాయిల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, సపరేట్గా చూడండి, కలిసి చూడలేరు కానీ సపరేట్గా చూడండి. మంచి సినిమా, ఇలాంటి సినిమాలు రావాలి. బేబీ అంత హిట్ అవ్వాలి ఈ బ్యూటీ అని కోరుకుంటున్నా. సో అది ఇంకా మ్యూజిక్ పెద్దగా ఏం లేదు. విజయ్ బుల్గాని మ్యూజిక్, మారుతి సపోర్ట్ చేశాడు బ్యాక్ ఎండ్లో. అంతా కొత్త ప్రొడ్యూసర్లు, కొత్త డైరెక్టర్లు, అంతా కొత్త వాళ్ళే. సో బాగుంది సినిమా అయితే. నా రేటింగ్ వచ్చి 3/5. సో డోంట్ మిస్, వాచ్ ఇట్, చూడండి, చూపియండి. బట్ కలిసి మాత్రం చూడొద్దండి ఈ బ్యూటీ సినిమాని. ఓకే, బాయ్.